అరేబియన్ నైట్స్ కథలు చెప్పుకున్నాం. బాబా, ఈ కీలుగుర్రం తయారు చేసిన యువకుడికి బెహన్నిచ్చి షాదీ చేశారా అని అడిగాడు హురియత్ తండ్రిని. లేదు, వాణ్ణి చెరసాలలో వేయించాను అన్నాడు సుల్తాన్. ఎందుకని బాబా అని అడిగాడు హురియత్ తండ్రిని. వాడు ద్రోహి. ఈ కీలుగుర్రంతో ఆకాశంలోకి ఎలా వెళ్లాలో మాత్రమే నీకు చెప్పాడు, క్రిందకు ఎలా దిగాలో చెప్పలేదు. అందుకే వాణ్ణి చెరసాలలో వేయించాను అన్నాడు. అందులో ఆ యువకుడి తప్పేం లేదు బాబా. అతడు చెప్పేలోపే నేను పైకి వెళ్లే మీటనే మరోసారి నొక్కితే అది నేలమీదకు దిగుతుంది అనుకున్నాను అంటూ అంతకుముందు ఆ కీలుగుర్రం తయారు చేసిన యువకుడు చెప్పిందే చెప్పాడు యువరాజ్ హురియత్. అలాగా, అయితే అతన్ని వెంటనే విడుదల చేయిస్తాను అన్నాడు సుల్తాన్. వెంటనే చెరసాలలో ఉన్న ఆ యువకుడిని కొన్నాళ్లపాటు మందిరంలో ఉంచండి అన్నాడు. చెరసాలలోంచి ఓ మందిరంలోకి మార్చి యువరాజు చెప్పేదాకా ఈ మందిరం వదిలిపోరాదు అంటూ అక్కడ సేవకులను కాపలా పెట్టాడు సుల్తాన్. పాపం, చెరసాలలోంచి రాచమర్యాదలు పొందే మందిరంలోకి మారాడు. కాని అతడికి స్వేచ్ఛ మాత్రం లభించలేదు. అంతకుముందు ఆ యువకుడు కర్మానికి చింతించేవాడు. ఇప్పుడు మాత్రం తనను ఉత్తి పుణ్యానికే బందీని చేసిన సుల్తాను మీద, యువరాజు మీద ద్వేషం కలిగింది అతనికి. సమయం కోసం వేచి చూస్తూ బంగారు పంజరంలో రామచిలుకలా బ్రతకసాగాడతను. యువరాజు బెహ్రైస్ నుంచి వచ్చి నెల రోజులయింది. అనుక్షణం అతనికి నూర్జహాన్ తలపులే. తన గురించి బెహ్రైస్ సుల్తాన్ అలీఖాన్ కాస్తంత మరపున పడ్డాక యువరాణిని తెద్దామని ఆగాడు. కాని ఆ రోజు ఎందుకో అతడు మనసును నిలువరించుకోలేకపోయాడు. పైగా నూర్జహాన్కి వేరే యువరాజుతో షాదీ నిర్ణయించారు అన్న విషయం ఆ రోజే గుర్తొచ్చిందతనికి. వెంటనే ఎవ్వరికీ చెప్పకుండా కీలుగుర్రం మీద బయలుదేరి అర్ధరాత్రి కల్లా మొదటిసారి తను కీలుగుర్రం మీద ఎక్కడ దిగాడో ఊహిస్తూ రాజమందిరం మీద దిగాడు. చుట్టూ చెలికత్తెలు నిద్రపోతున్నారు. నూర్జహాన్ మాత్రం సయ్య మీద కూర్చొని ఆకాశంలోకి చూస్తోంది. ఒక్క ఉదుటున వెళ్లి ఆమె ముందు వాలాడు హురియత్. ఆమె ఆనందంతో హురియత్ ఒళ్ళో వాలిపోయింది. ఈ సందడికి నూర్జహాన్ చెలికత్తెలు మేల్కొని హురియత్ను చూస్తూనే కెవ్వుమని అరుస్తూ మాంత్రికుడు మాంత్రికుడు మళ్లీ వచ్చాడు అంటూ అరవసాగారు వాళ్ళంతా. వాళ్లకి తాను మాంత్రికుడిని కాదు అంటూ చెప్పే ప్రయత్నం చెయ్యబోయాడతడు. యువరాజా, పరిస్థితి విషమించింది. ఆలస్యం చేస్తే అది మన చెయ్యి కూడా దాటిపోతుంది. ఈసారి నువ్వు పట్టుబడితే మా బాబా ఏకంగా నీకు ఈ క్షణమే మరణదండన విధించేస్తాడు. నా మాట విను, ముందు మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అంది నూర్జహాన్. దాసీల అరుపులు విన్న కావలివాళ్లు తలుపులు తెరవమని బయటనుంచి అరుస్తున్నారు. ఒక దాసీ తలుపు తీయటానికి పరుగెత్తటం గమనించిన హురియత్ నూర్జహాన్ చెప్పింది నిజమేనని గ్రహించి ఆమె చెయ్యి పట్టుకుని వేగంగా మందిరం పైభాగాన ఉన్న కీలుగుర్రాన్ని చేరుకోవటానికి మెట్లవైపు కదిలాడు. తలుపులు తెరుచుకుని మాంత్రికుడు నూర్జహాన్ని ఎత్తుకుని పోతున్నాడని తెలుసుకుని అతడిని బంధించటానికి సేవకులు పైకి వచ్చేసరికే యువరాజు నూర్జహాన్తో సహా కీలుగుర్రం మీద ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్లిపోయాడు. నూర్జహాన్ని తీసుకుని పర్షియా రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఓ అందాల భవంతి ముందు కీలుగుర్రంని నేలమీదకు దించాడు హురియత్. ఇదేంటి యువరాజా, ఇక్కడ ఆపేరు? మీ కోట ఎక్కడా అని అడిగింది నూర్జహాన్. కంగారు పడకు, పర్షియా రాజ్యానికి కాబోయే సుల్తాన్ను నేను. నాకు కాబోయే భార్యవి నువ్వు. నిన్ను సాదాసీదాగా తీసుకువెడితే ఏం మర్యాదగా ఉంటుంది? నువ్వు ఇక్కడే ఉండు. నేను ముందు వెళ్ళి మా బాబాకి ఈ విషయం అంతా చెబుతాను. నిన్ను ఘనంగా ఆహ్వానించటానికి తగిన ఏర్పాట్లు చేయిస్తాను. అవి పూర్తి కాగానే ఓ సేవకుడిని ఈ కీలుగుర్రం మీద ఇక్కడకు పంపుతాను. అతడు నిన్ను తీసుకువస్తాడు అంటూ ఆ మందిరంలోకి ఆమెను తీసుకువెళ్లి పరిచారికలను పిలిచి యువరాణిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నూర్జహాన్తో, ఓ నా హృదయమా, నా రాకకై రెప్పమూయక ఎదురుచూసిన నీ కన్నులపై జాలి చూపించు అంటూ చెప్పి కీలుగుర్రం ఎక్కి రాజమందిరానికి వెళ్లిపోయాడు హురియత్. కొంతసేపటి తరువాత ఒక యువకుడు కీలుగుర్రం మీద వచ్చి, యువరాణి, నన్ను యువరాజు హురియత్ వారు పంపారు. మిమ్మల్ని కోటకు తీసుకురమ్మన్నారు అంటూ చెప్పాడు. కీలుగుర్రం మీద ఆ యువకుడు రావటంతో ఏమాత్రం సందేహించకుండా గుర్రం ఎక్కింది నూర్జహాన్. ఆమె ఎక్కాక గుర్రం బాగా ఆకాశంలో ఎత్తుకు ఎగిరిన తరువాత
అతడు ఆ కీలుగుర్రాన్ని పర్షియా కోట వైపు కాకుండా మరో దిశ వైపు నడిపించసాగాడు. ఏయ్, ఎవరు నువ్వు? కోటవైపు కాకుండా నన్నెక్కడికి తీసుకెడుతున్నావు అంటూ కోపంగా ఆ యువకుడిని అడిగిందామె. ఆ యువకుడు ఆ కీలుగుర్రం తయారు చేసినవాడే. నూర్జహాన్ని తీసుకురావటానికి అతన్ని పంపుతూ, నా బేటీని నీకిచ్చి షాదీ చేస్తాను అంటూ మాటిచ్చాడు సుల్తాన్. కాని నిజంగా సుల్తాన్ అలా చేసే ఉద్దేశం ఉంటే యువరాజు తిరిగి రాగానే చెయ్యాలి కదా. కాని అలా చెయ్యలేదు. కేవలం ఇలా తన కోడలిని తీసుకురావటం కోసమే తనని బ్రతుకునిచ్చి ఉంటాడు. ఈ అవసరం కాస్తా తీరిపోతే తనని చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అనుకున్న ఆ యువకుడు సుల్తాన్ మీద, యువరాజు మీద పగ తీర్చుకునే అవకాశం దొరికిందని, అలాగే నూర్జహాన్ని నేను తీసుకువస్తాను అని చెప్పి వచ్చాడు. కాని నూర్జహాన్ని చూడకముందే ఆమెలా ఉన్నా దూరంగా ఏదో ఒక దీవికి తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమెను చూశాక సుల్తాన్ కూతురికన్నా 100 రెట్లు అందంగా ఉంది. అల్లా ఈమెను నాకోసమే పుట్టించి ఉంటాడు. అందుకే నాకు ఇలాంటి అవకాశం దొరికింది అనుకున్నాడు. ఏయ్, ఎవరు నువ్వు అంటూ మళ్లీ గద్దించింది నూర్జహాన్. అతడు తన కథ అంతా చెప్పి, సుల్తాన్ కూతురి కంటే నువ్వే అందంగా ఉన్నావు, అందుకే నిన్ను దూరంగా తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పాడు. నూర్జహాన్ ఏడ్చింది, మొత్తుకుంది, బ్రతిమాలింది. అల్లా ప్రతి మనిషి కోసం తిండిగింజలు పుట్టిస్తాడు. పుట్టిన ప్రతి మగాడి కోసం ఓ స్త్రీని సృష్టిస్తాడు. నువ్వు నాకు ఆ అల్లా ఇచ్చిన స్త్రీవి అన్నాడతడు. అలా చాలా దూరం ప్రయాణించాక ఒకచోట కీలుగుర్రాన్ని నేలమీదకు దించాడు. ఆ ప్రదేశంలో చుట్టూ దట్టంగా చెట్లు అలుముకుని ఉన్నాయి. ఆ చెట్లను చూసి ఆ యువకుడు అది ఏదో అడవి ప్రాంతం అనుకున్నాడు. కాని అది రస్ ఆల్ ఖైమ్లా రాజ్యపు రాజమందిరంలోని ఉద్యానవనం. అది రస్ ఆల్ ఖైమ్లా రాజ్యపు సుల్తాన్ మీర్జాఖాన్. అతడికి ఒకే కొడుకు. అతడి పేరు హుస్సేన్. కీలుగుర్రం తమ తోటలోకి దిగటం అక్కడే స్నేహితులతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటున్న హుస్సేన్ చూడలేదు. కాని ఏదో ఆడగొంతు వినిపించి అటువైపు వచ్చాడు. అతడు అక్కడకు చేరుకుని నూర్జహాన్ అందాన్ని చూసి అబ్బురుపడి, ఏయ్, ఎవరు నువ్వు అంటూ ఆ యువకుణ్ణి ప్రశ్నించాడు. హుస్సేన్ అక్కడికి చేరుకునే సమయానికి కీలుగుర్రం నేలను తాకగానే పారిపోవటానికి ప్రయత్నించింది నూర్జహాన్. ఆమె పారిపోకుండా ఆ యువకుడు ఆమె చెయ్యి పట్టుకు గుంజుతున్నాడు. ఎవరు నువ్వు అనే మాట వినిపించగానే అదిరిపడ్డాడు ఆ యువకుడు. అదే అదనుగా భావించిన ఆ యువరాణి అతడిని ఒక్క తోపు తోసి పరిగెత్తుకుంటూ హుస్సేన్ దగ్గరకు చేరింది. హుస్సేన్ ఆ యువకుణ్ణి బంధించి కీలుగుర్రంతో పాటు కోటకు చేర్చమని చెప్పాడు. ఆ యువకుడు ఆమెను నా భార్య, నా భార్య అంటూ అరిచాడు. కాని నూర్జహాన్ అసలు విషయం చెప్పింది. హుస్సేన్ మొదటి చూపులోనే నూర్జహాన్ని ఇష్టపడ్డాడు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది నూర్జహాన్ పరిస్థితి. తన కథనంతా విని జాలిపడతాడు అనుకుంటే అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చావు. తిరిగి వెళ్లాలంటే చాలా కాలం పడుతుంది. పోనీ ఈ కీలుగుర్రం మీద పంపాలంటే వాడు మళ్లీ నిన్ను మోసం చేస్తాడు కనుక నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో అన్నాడు హుస్సేన్. నూర్జహాన్ను రాజమందిరంలో ఓ సౌకర్యవంతమైన గదిలో ఉంచాడు. ఖరీదైన బట్టలు, ఖరీదైన భోజనం, పిలిస్తే పలికే దాసీజనం, సుగంధ పరిమళ భరితమైన స్నానాదులు, ఏళ్ల తరబడి దాచబడిన విశిష్టమైన ద్రాక్ష మధువు, ఏ రాజ్యంలో మహారాణికైనా దొరికే సుఖాలతో నూర్జహాన్కి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు హుస్సేన్ నియమించిన దాసీలు. ఆమెకున్న లోటల్లా ఒకే ఒకటి. అవన్నీ పర్షియా రాజ్యపు యువరాజ్ హురియత్ హోదాలో అనుభవించలేకపోతున్నాను అని. ప్రతిరోజు హుస్సేన్ వస్తాడు. ఆమె మనసు మారి తనని పెళ్లి చేసుకుంటుందేమోనని దాసీలని అడుగుతాడు. ఆ తరువాత వచ్చి నూర్జహాన్ని బ్రతిమాలుతాడు. ఆమె ఒప్పుకోకపోతే, ఈనాటికి అల్లా నా కోరికను అంగీకరించలేదు, రేపు అంగీకరిస్తాడేమో చూస్తాను అంటూ వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోగానే, ఓ నా హృదయమా, నీకోసం నా రెప్పలు మూతపడక కళ్ళు ఎదురుచూపులతో కన్నీరు కారుస్తున్నాయి, త్వరగా నన్ను చేరుకో అంటూ హురియత్ని గుర్తుకు తెచ్చుకుని విలపిస్తుంది నూర్జహాన్. అక్కడ పర్షియా యువరాజు హురియత్ పరిస్థితి అంతే. నూర్జహాన్ని తీసుకురమ్మని కీలుగుర్రం మీద ఆ యువకుడిని పంపి ఎంతో తప్పు చేశానని బాధపడుతున్నాడు.